తమిళ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. అన్నా డీఎంకే వ్యవస్థాపకులైన ఎంజీఆర్ ని పొగుడుతూ సేనాని ట్వీట్ చేయడం తమిళ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సడన్ స్ట్రోక్ తో సేనానిని వ్యతిరేకించే డీఎంకే నాయకులు అయోమయంలో పడిపోయారు. ఈ నెల 17న అన్నా డీఎంకే 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుల్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పవన్ ని వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా చేసింది. సనాతన ధర్మం విషయంలో డీఎంకే నేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన కామెంట్లని వారాహి డిక్లరేషన్ సభలో పవన్ తిప్పికొట్టారు. దాంతో జనసేనాని లక్ష్యంగా డీఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోల్ని పోస్ట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. వీటన్నిటికీ సేనాని ఒక్క ట్వీట్తో చెక్ పెట్టినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యాటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించి వారాహి డిక్లరేషన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో కూడా ఇది పవన్ కళ్యాణ్ మ్యాటర్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి మూలాలను వెతికి పెట్టే పనిలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున గందరగోళానికి గురవుతున్నాయి. మరి ఇప్పటికే ఏం మాట్లాడాలో తెలియని ఉదయనిధి స్టాలిన్, ఏదైతే తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీనికి సంబంధించి ఏం చేయాలో తలపట్టుకోలేని పరిస్థితిలో ఉండగానే ఒక సంచలనంగా మరో ట్రిగ్గర్ స్టార్ట్ చేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా ట్విట్టర్ ఒకటి సంచలనంగా మారింది. ఏదైతే డిఎంకేకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఏఐడిఎంకే, అంటే డిఎంకే ఒక నాస్తికవాద పార్టీ, మరి ఈ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఏఐడిఎంకేకు సంబంధించి కూడా ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే ఏఐడిఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, ఆయనకు సంబంధించి ఆయన్ని పొగుడుతూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తను మైలాపూర్ లో చదువుకునేటటువంటి రోజుల్లో అక్కడ ఏదైతే తన తమిళ ఉపాధ్యాయుడి ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను ఆయన గుర్తు చేసుకుంటూనే ఎంజీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఏఐడిఎంకి అక్టోబర్ 17న ఫార్మేషన్ పార్టీ అది. ఆ పార్టీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఏదైతే డిఎంకే వ్యతిరేకంగా ఉండే పార్టీని పోగొట్టడం, ఆ పార్టీ వ్యవస్థాపకుడిని పోగొట్టడం, అలాగే ఇవన్నిటినీ చూసినటువంటి ఉదయనిధి మారను, అలాగే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మరింత తగిలిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటి అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున అభిమాన శ్రేణులు ఉన్నాయి. అంతేకాకుండా దక్షిణాదిలో దాదాపుగా ఒక సినీ స్టార్ గాను ఇప్పుడు తాజాగా రాజకీయాల్లోకి వచ్చి 100% స్ట్రైక్ రేట్ తో వెలుగొందిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు ప్రత్యేకంగా అధికార పార్టీ డిఎంకేకి సంబంధించి గుండెదడ పట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక వారాహి డిక్లరేషన్ లో లడ్డూ వివాదాన్ని అనుసరించి సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున ప్రసంగించినటువంటి తీరుతో నిద్రపట్టినటువంటి ఉదయనిధి మారల్కి తాజా పవన్ కళ్యాణ్ వదిలినటువంటి ఈ ట్రిగ్గర్, ఏదైతే ట్రిగ్గర్ పెద్ద ఎత్తున ఆయనకు ఆందోళనకరంగా మారింది. ఎటువైపు ఎలా దూసుకువస్తుందో అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఏదైతే ఇటువైపు ఏఐడిఎంకేను పొగొట్టం అంటేనే మీ డిఎంకే ఒక ప్రత్యర్థిని అని చెప్పేసి సవాళ్లు విసిరిన తీరుగా ఇక్కడ అంతా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు ఆంధ్రాకి నుంచి ఎప్పుడు కూడా రుకరుకలాడుతూ ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి
పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడు హాట్ టాపిక్ గా మారడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది ఈ గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ టీవీరా.